ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 8 ఏళ్లు. దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు జనంతో మమేకమైన చారిత్రక యాత్రకు 8 ఏళ్లు. నాటి రాకాసి పాలనలో కష్టాల కడగండ్లలో కొట్టుబిట్టాడుతోన్న ప్రజలకు నేనున్నాను అని ధైర్యం చెప్పిన భరోసా యాత్రకు 8 ఏళ్లు. నాటి పాలకుల దుర్మార్గాలు, వైఫల్యాలను ఎండగడుతూ సాగిన పోరాట యాత్రకు 8 ఏళ్లు. అన్ని వర్గాల ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ కష్టాలు తెలుసుకుంటూ సాగిన ఆత్మీయ యాత్రకు 8 ఏళ్లు. 2017 నవంబర్ 6 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓ మైలురాయి. ప్రజల కష్టాలు తెలుసుకోవాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి, వారి హృదయాలను స్పృశించాలి, వారి గుండె గోడును చెవియొగ్గి వినాలి. ఈ ఆలోచనల్లోంచే నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయలో తండ్రికి నివాళులర్పించి ఆయన ఆశీస్సులు తీసుకుని ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. 13 జిల్లాల మీదుగా 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 231 మండలాలకు చెందిన 2516 గ్రామాలను సందర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడుగడుగునా జనం జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పలికారు. జననేతను చూడడానికి, ఆయనతో చేతులు కలపడానికి, వీలుంటే ఆయనను పలకరించడానికి, తమ కష్టాలు చెప్పుకోవడానికి, మీ వెంటే మేము ఉన్నాం అని సంఘీభావం తెలపడానికి జనం దారి పొడవునా పోటెత్తారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ అశేష జనవాహినికి అభివాదం తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి యాత్రను సాగించారు. ఇంతటి మహాయాత్రలో కుంభవృష్టి వానలను లెక్క చేయలేదు. మండు టెండల్లోనూ పండువెన్నెల్లో నడిచినట్టు ముందుకు అడుగులు వేస్తూనే కదిలారు. మంచు కురిసే చలిలోనూ యాత్రను నిరాటంకంగా సాగించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 6 ఋతువుల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, కోట్లాది నక్షత్రాల సాక్షిగా, కాళ్ల కింది పుడమి సాక్షిగా ప్రజా సంకల్ప యాత్ర సాగింది. యాత్రను అడ్డుకోవడానికి రకరకాల క్షుద్ర రాజకీయపు కుట్రలు జరిగాయి. విశాఖ ఎయిర్పోర్ట్లో అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నమే జరిగింది. ఇటువంటి కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డి భయపడి యాత్ర ఆపేస్తారని శత్రువులు అనుకుని ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రలతో మరింత కసిగా యాత్రను ముందుకు తీసుకెళ్లారు. వెనకడుగు వేయడం అనేది తన రక్తంలోనే లేదని చాటి చెప్పారు. తన తండ్రి తనకు ఇచ్చిన అతిపెద్ద కుటుంబం కోట్లాది మంది ప్రజలే అని నల్లకాలువ సాక్షిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబం కోసమే యాత్రను కొనసాగించారు. భయం అన్నది తన డిక్షనరీలోనే లేదని ప్రత్యర్థులకు తెలియజెప్పారు. యాత్రలోనే అన్ని వర్గాల ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని వారికి భరోసా ఇచ్చారు. యాత్రలోనే ప్రజల కష్టాలు తీరాలంటే ఏమేం చేయాలో ప్రణాళికలు రచించుకున్నారు. ఈ యాత్రలోనే తాను అధికారంలోకి వస్తే ప్రజారంజక పాలన అందించడానికి అవసరమైన మేనిఫెస్టోకి రూపకల్పన చేసుకున్నారు. మేనిఫెస్టో అంటేనే ఒక పవిత్ర గ్రంథంగా గౌరవించి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని అప్పుడే ఒక నిశ్చయానికి వచ్చారు. రోజుల పాటు సాగిన యాత్రలో మొత్తం 3648 కిలోమీటర్ల దూరం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సంకల్ప యాత్రను ముగించారు. సుదీర్ఘ యాత్రలో ఇచ్చిన హామీలే మేనిఫెస్టోలో అంశాలయ్యాయి.
చంద్రబాబు నాయుడి పాలనలో దుర్భర జీవితాలు గడుపుతోన్న ప్రజలకు భరోసా ఇవ్వడానికి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవడానికి ఉపకరించింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో, మిగతా రొటీన్ రాజకీయ నేతలకు జగన్కు ఉన్న తేడా ఏంటో ప్రజలు చాలా దగ్గరగా గమనించే అవకాశం ప్రజలకు వచ్చింది. జనానికి జననేతకి మధ్య ఓ విడదీయలేని అనుబంధం నెలకొనడానికి యాత్ర పనికొచ్చింది. యాత్ర ముగిసిన 3 నెలలకే ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చారిత్రక విజయంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మేనిఫెస్టోలో పెట్టిన కీలక హామీల అమలుకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాలనలో మేనిఫెస్టోలోని 95% హామీలు నెరవేర్చి చూపించారు. మేనిఫెస్టోలో చెప్పని వరాలను కాలక్రమంలో అందించారు. 8 ఏళ్ల క్రితం ప్రజల జీవితాలు అత్యంత దుర్భరంగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాత్ర అవసరమైంది. ఈ యాత్రే ప్రజల జీవితాల్లో ఆ తర్వాత చాలా వెలుగులు నింపింది. అందుకే కోట్లాది మంది ప్రజలు 8 ఏళ్ల తర్వాత కూడా ఆ యాత్రను గుర్తు చేసుకుంటున్నారు. కొసమెరుపు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఏ ఒక్క వర్గము సుఖశాంతులతో లేదు. పరిస్థితి చాలా చాలా భయానకంగా ఉంది. అందుకే కావచ్చు జనానికి ప్రజా సంకల్ప యాత్ర పదే పదే మదిలో మెదులుతోందిప్పుడు.